వీటిల్లో వారు చెప్తుంటే నేను స్వయంగా విన్నా. నేను ఆ సందర్భంలో సాక్షిని కాదు, శ్రోతను. ఆ చెప్పేటప్పుడు ఎంత ప్రేమతో, ఎంత కరుణతో చెప్పారో రంగరించి, అది నా హృదయంలో నాటుకుపోయింది. అమ్మా అన్నారు అంతే. వెంటనే ఏం నాయన అందట లోపలించి ఆయన. నువ్వునా? వెరీ గుడ్, చాలా సంతోషం. ఎంత అదృష్టం ఆ లక్ష్మణరావు. అవునండి, ఈ మాట అహల్యను రాముడు అన్నాడు. రాముడు అమ్మా అనగానే ఏం నాయన అన్నది. తర్వాత లక్ష్మణరావు గారికి సంగతి అంత తెలుసు. లోపలికి వెళ్ళారా, బట్ట కట్టుకుని నీ మేలు కోరి వచ్చాను, నీకు ఏం కావాలమ్మా చెప్పు, నీ బాధ ఏంటన్నా చెప్పింది, మంది ఇచ్చాడు. ఆమె అన్నది ఒకటే మాట, ఇంతవరకు నన్ను ఎవడు కూడా పిలిచినవాడు కానీ, నీకేం కావాలమ్మా, నీ బాధ ఏమిటన్నవాడు కానీ నా జీవితంలో మీరే మొదటి వారు అన్నారు. తల్లిదండ్రులేమో, కుమార్తెలు, కొడుకులు, భర్త, ఇంతమంది అక్కడ చూడలేదన్నమాట. ఒకసారి ఒక ఫారెన్లో బ్రసెల్స్ నగరంలో కారులో వెళ్తున్నట్టు వేశారు. ఆ డ్రైవర్ తన బాధలు చెప్పుకున్నట్టు వేశారు. గంటన్నర సేపు అంతా విని ఏదో మందు చెప్పి, వాడి బాధ నీకేం పర్లేదు నేనున్నా అని ధైర్యం చెప్పి, మాస్టర్ ప్రేయర్ చెప్పి, నేను ఇతర దేశం వెళ్తాను, వెళ్ళినా మా దేశం వెళ్ళినా నేను కనిపెట్టి ఉంటాను, నీకేం భయం లేదు నాయన అని అతనికి ఉపశాంతి కలిగించారు. అప్పుడు అతను అన్నట్ట, నా జీవితంలో మొదటిసారిగా ఇంత సానుభూతితో, అసలు నాకు ఉపశాంతి తర్వాత సంగతి, ఈ సానుభూతితో నా బాధ విన్న మొదటి వ్యక్తి మీరే అన్నట్టు వాడు. అలాగా ఆయన ప్రేమతో. ఇంకో ఆమె జోసెట్ అని వస్తుంటుంది, మీ అందరికీ తెలుసు. మేషారి ప్రేమను గురించి చెప్పాలంటే ఎన్ని సన్నివేశాలని చెప్పగలను. నాలో పుట్టలు ఉన్నాయి. ఇప్పుడు రేపు రాత్రి 9:30 చెప్పవద్దు, ముగించాలి. ఒక ముసలాయన వస్తుంటుంది మన గుంటూరు గురుపల్లి జోసెట్ అని. ఆమె నేను ఒకసారి అడిగా, మీకు మేషర్ గారితో ఎట్లా పరిచయం అయిందమ్మా అని అడిగాను. ఆ ఇంగ్లీష్ మనకి అర్థమై సావదు, మన ఇంగ్లీష్ ఆమెకు అర్థమై సావదు. అత్తగే తంతాలు పడ, హృదయ భాష ఒకటే కదా. సిస్టర్ నివేదితను శారద మాత మాట్లాడుకున్నట్టు మీ ఇద్దరికి మాట్లాడుకున్నాం. చెప్పింది ఏదో హోమియో క్లాసులు జరుగుతున్నాయట, బయట బ్యానర్ కట్టేస్తాం, సోన్ సో ఈ కృష్ణమాచార్య కమింగ్ ఫ్రమ్ ఇండియా ఈస్ కండక్టింగ్ హోమియో క్లాసెస్, సోన్ పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ ఎన్రోల్డ్, హూజ్ నేమ్స్ ఆర్ ఆల్రెడీ ఎన్రోల్డ్ కెన్ ఎంటర్ ది క్లాసెస్ అనేదో ఉంది. మేము ఎన్రోల్ కాలే. ఆమెకు అప్పుడే భర్త పోయినాడు, తండ్రికి పోయినాడు. తండ్రి మహా ఇష్టం ఆమె. తండ్రి తెచ్చిపోయింది, ఆమె చాలా దుఃఖంలో ఉంది. ఆ బ్యానర్ చూసి ఎవడో మహానుభావులా ఉంది అని చూడద్దాం అనిపించి వెళ్ళిందట. వెళ్ళేపటికి ఆ బయట ఉన్న వాలంటీర్లు ఉంటారుగా, జైలు మంచిదే, వాళ్ళని కాదని అది వాళ్ళ ప్రిన్సిపల్ క్రమశిక్షణ. మీరు హోమియోపతి క్లాసులకు వచ్చే వాళ్ళైతేనే ఇక్కడ ఎలౌడ్, లేకపోతే కాదు కూడా నేను అర్థం కాదు. నేను హోమియోపతి క్లాసు కాదయా, వారి దర్శనానికి కూడా ఇక్కడ ఎలౌడ్ కాదు, ఓన్లీ హోమియోపతి స్టూడెంట్స్ ఆర్ ఎలౌడ్ అన్నారు. వాళ్ళు వాళ్ళెవరు సరే, మంచిది, వాళ్ళ పద్ధతి వాళ్ళది. ఆయన పోనీ ఇక్కడ ఉండకుండా అన్నట్ట వెళ్ళిపోబోతుంది. ఇంతలో మేషారు ఉపన్యాసం టక్మని ఆపేశాట. ఆ ఉపన్యాసం ఆపి శ్రోతలకు ఏం చెప్పలే, ఇక్కడ బయట నా కోసం ఒక ఆమె వేచి ఉన్నదని ఏమి అనౌన్స్ చేయలే. ఆయనే బయటకు వచ్చి ఆ 2 చేతులు పట్టుకుని, అమ్మా నీకు నేను తండ్రిని ఉన్నాను, నీకు తండ్రి పోయినా అని బాధ ఎప్పుడు పడద్దు లైఫ్ లో. త్రూఅవుట్ ఆల్ ఆఫ్ యువర్ లైఫ్, నీ జన్మలన్నింటిలో నేను నీకు తండ్రిని, నేను కనిపెట్టి ఉంటానని చెప్పాట. నాకు ఆమె చెప్పిన మాట ఉంటుంది. అదండి ప్రేమ హృదయం. అది ఉంది కాబట్టి ఆయనకి అంతటి జ్ఞానం వచ్చింది. జ్ఞానం దేవుందండి. పరవశతాలిల పల్వలము హృదయార్ద్రబద్ధము పరమ వివేక సౌరభము. సర్వాంతర్యామి భగవంతుడు ఒకడే అనేటువంటి పారవశ్యంలో అనేటువంటి అమృతంతో కూడిన కోనేరు ఉంటుందట. అందులో జీవులందు నేనే, అవతలవాడి బాధ నాదే, వారి సుఖ దుఃఖములు నావే అన్నంత పరమ ప్రేమతో తడిసిపోయిన హృదయం ఉందట. ఆ హృదయం అనే నీరు, తామరపూలు, నీరేది పారవశ్యం అనే అమృతంతో కూడిన నీరుతో కూడిన కొలను. అందులో ప్రేమతో ఆర్ద్రమైన హృదయములనే పద్మాలు ఉన్నాయట. ఆ పద్మాలు వికసిస్తే మంచి పరిమళం వస్తుందట. అదే జ్ఞానం అన్నారు నాయన. కనుక జ్ఞానం అనే సువాసన ప్రేమతో తడిచిన హృదయం అనే పద్మానికి వస్తుంది తప్ప, ప్రేమ లేని జ్ఞానం ఎండిన బీడు వాటికి తెలిసినవాడు. ఎక్కువ టైం తీసుకోను. నేషనరీ ప్రేమకు ఇంకొక ఇన్సిడెంట్ చెప్తాను. నా సంగతి చెప్పక్కర్లా, ఎందుకంటే ఈ శరీరము, ఇందులో ఉన్న శ్వాస, బుర్ర, బుద్ధి, ప్రాణము సమస్తము ఆయనవే. ఒక ఆయన వచ్చి మేషారికి 2 అట్టుకోండి ఇచ్చి, ఇంతకంటే నీకేమి ఇవ్వలేనండి అన్న. ఒకసారి ఒక సందర్భంలో మా ఊళ్ళో గుంటూరులో అంటే మేషారు అన్నారు, మీరే నా వారైతే మీరు నాకు ఇచ్చేది ఏమిటి అన్నారు. ఎవడంటాడు ఆ మాట. ఆయన పొంగిపోయినాడు అంతే, ఆ కౌగిలిస్తున్నారు. అదే మిమ్మల్ని మీరిచ్చేది మీకంటూ సొంతం ఉంటుంది ఏంటి, అంతా నాదే, నేనే.
తాతగారు ఎప్పుడు చెప్పి కన్నీళ్లు గారుస్తుండేవారు. ఫస్ట్ టైం రామకోటయ్య గారు మేషారింటో భోజనం చేసిన సందర్భం. భోజన సమయం దాకా ముచ్చట చెప్తున్నట్ట మేషారీన. 12:30 అయింది. అమ్మగారు లోపల నుంచి భోజనాన్ని రండి అన్నట్ట. ఎవరినో చెప్పలే, రండి అన్నారు. ఈయనన్నట్ట మా అమ్మాయి గారింటికి వెళ్తాలి అన్నట్ట రామకోటయ్య తాతగారు గారు. వాళ్ళ అమ్మాయి ఈ ఊళ్ళో ఉండేది అప్పుడు విశాఖపట్నంలో. అంటే మేషారన్నట్ట, మరి ఇది ఎవరి ఇల్లట అన్నారట. అంటే ఇది కూడా మీ అమ్మాయి గారి ఇల్లే కదా అని తన భార్యను ఆ వృద్ధుని యొక్క కుమార్తెగా భావించినమ్మ. అంతకంటే విశాలమైన ఇక మాట్లాడకుండా లోపలికి పోయి భోజనాన్ని కూర్చున్నట్టు గప్చి ఆచార్య గారి దెబ్బ అంటే అద్దెంటి అన్నాడు ఆయన. అంతేగాని మా ఆవిడ కూడా నీ కూతురు అనుకోండి, మా ఇంట్లో భోజనం చేస్తే మాకు ఆనందం, ఇంత ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు. మరి ఇది ఎవరి ఇల్లేదా అన్నట్టు అంతే. మేఘారు ఆ 2 చేతులు ఎట్ట పెట్టారో మాకు చూపించేవారు రామకోటయ్య. ఆ ప్రేమకు ఎక్కువ మాట్లాడక్కర్లే, అసలు మాట కూడా పెద్ద అక్కర్లేదు. మా ఊళ్ళో బాలయ్య అని ఒక కుట్రవాడు హోమియోపతి నేర్చుకుంటున్నారు. కొద్దిగా అధ్యాత్మం మొదలు పెట్టారు బుజ్జి గారి కోసం. ఆ బాలయ్య కుర్రవాడికి ఆస్మా. వాడిని నేను మా స్నేహితులు గోపిరెడ్డి పట్టుకొచ్చి మేషానికి అప్పచెప్పాను. వీడికి ఆస్మా అండి, వీడిని మీరే కాపాడండి అన్నాం. మేషాలి గుంటూరులో ఒకటే మడత మంత్రం ఉండేది. మిగతా వాళ్ళంతా కింద పడుకోవాల్సింది, పిల్లలంతా, నేను కూడా. ఈ జీవమే ఆయన ప్రేమతో నిండిపోయి ఉన్నది. నేను ప్రత్యేకంగా ఏం చెప్పగలం?